హే ఆల్, వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. నేనైతే అమెజాన్ నుంచి దోశ తవా అయితే ఆర్డర్ చేశాను. అందరూ క్యాస్ట్ ఐరన్ ఆర్డర్ చేస్తుంటే నేనేంటా నాన్ స్టిక్ ఆర్డర్ చేశాను అనుకుంటున్నారా? క్యాస్ట్ ఐరన్ మీద నిజం చెప్పాలి అంటే అన్ని దోసెస్ అయితే రావట్లేదండి. సో నేనైతే నాన్ స్టిక్ తెప్పించాను. ఆల్మోస్ట్ తెప్పించి కూడా 5 to 6 months అయిపోతుంది. రెగ్యులర్గా యూజ్ చేశాను. నాకు బాగా నచ్చి వర్త్ అనిపించి ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నాను. బై ద వే ఇదేం ప్రమోషన్ కాదండి, ఓన్ మనీ పెట్టే నేను పర్చేస్ చేశాను. నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి హాకెన్స్ ఫ్యూచరా వాళ్ళది నాన్ స్టిక్ దోశ తవా అండి. డయామీటర్ వచ్చేసి మనకి 33 centimeters ఉంటుంది అండ్ థిక్నెస్ వచ్చేసి 4.8 mm అయితే ఉంటుందండి. నేను ఎప్పుడు ఏంటంటే సైడ్ ఎడ్జెస్ వస్తాయి కదా, అలాంటివి అయితే యూజ్ చేశాను. ఇంకా సరే అది యూజ్ చేశాను కదా అని ఇట్లా ఫ్లాట్గా ఉండేదైతే తీసుకున్నానండి. నాన్ స్టిక్ది ఎక్కువ ఇయర్స్ రావాలి అంటే కనుక కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. మనం ఏంటంటే ఏ స్క్రబ్బర్స్ పెట్టి హార్ష్గా వాష్ చేయకుండా మైల్డ్ సోప్ పెట్టి వాళ్ళు ఇస్తారు కదా ఒక స్క్రబ్బర్, అది యూజ్ చేశారంటే స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. అలాగే మనం అట్ల కాడ ఉంటుంది కదా స్పాచులాస్, ఇవి కూడా స్టీల్వి ఐరన్వి కాకుండా వుడెన్ స్పాచులాస్ యూజ్ చేస్తే స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. అండ్ ఇదేమి ఇండక్షన్ టాప్ కాదండి, ఓన్లీ గ్యాస్ స్టవ్ మీదే మనం దోశలని వేసుకోవచ్చు. క్వాలిటీ కానీ అండ్ ఎక్కువ అంటే లార్జ్ అనమాట. ఈ బ్రాండ్లో ఇదే లార్జ్ 33 centimeters. చాలా చాలా బాగుందండి క్వాలిటీ. అండ్ దోసెస్ కూడా నేను ప్రిపేర్ చేశాను. నేను కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియోలో చెక్ చేసి మీకు కావాలి అంటే కనుక పర్చేస్ చేయండి. అండ్ మీకు ఈ దోశ తవా లింక్స్ ఇంకా ఏమన్నా మంచి బ్రాండ్స్ కనుకుంటే అవి కూడా కింద లింక్స్ పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.